హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ యాదా వాసవి. ఆయన చూస్తున్నారు కదా, నేనైతే ఇండియాలో ఉన్నప్పుడు మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఈ పూజ అయితే చేసుకున్నాను. దీన్ని వచ్చేసి మణిదీప వర్ణన అని పిలుస్తారు. ఇదైతే మనం 9 సార్లు చేయాలి. నేనైతే 9 ఫ్రైడేస్ చేసుకున్నాను. ఇది వచ్చేసి లాస్ట్ ఫ్రైడే కొంచెం గ్రాండ్గా చేద్దామని చెప్పేసి ఇంట్లో చేశామన్నమాట. చూస్తున్నారు కదా, మా మమ్మీ అయితే ఇవన్నీ డెకరేట్ చేసి పెట్టింది. ఇంకా మార్నింగే కొబ్బరి రైస్ అయితే చేస్తున్నాము. 2 టైప్స్ ఆఫ్ రైసెస్ చేద్దామనేసి అనుకున్నాము. ఒకటి నానమ్మ చేస్తుంది, ఇంకొకటేమో మమ్మీ కలిపేసింది. ఇంకా నేనైతే స్వీట్ కూడా చేశాము, అది కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి బెల్లపన్నం చేశాము. చూస్తున్నారు కదా, ఇదే స్వీట్. అండ్ నేనైతే శారీ కట్టుకొని రెడీ అయ్యే వరకు ఆల్మోస్ట్ నాకైతే 1.5 అవర్ పట్టింది. ఎందుకంటే ఇంటికి చాలామంది గెస్ట్లు వస్తున్నారు. ఆల్మోస్ట్ 70 మెంబర్స్ వరకు పిలిచామన్నమాట. మణిదీప వర్ణన చేసుకుంటున్నామని చెప్పేసి ఇంకా మేము దేవుణ్ణి డెకరేట్ చేసేసి తర్వాత మేమైతే ఇక్కడ ఇంటికి వచ్చే గెస్ట్లకి ఏదైనా ఒక గిఫ్ట్ లాగా ఇవ్వాలని చెప్పేసి పంచపాల అని అంటారు కదా, 7 గిన్నెలది డబ్బాలు చూస్తున్నారు కదా, అవైతే గిఫ్ట్ ఇచ్చాము. బ్రహ్మాండ మండల అష్టమే చంద్ర విభ్రస్ద దళకస్థల శోభిత భోగచంద్ర కలంకణావ మృగనాభి విశేషణిక వదనస్మర మాంగళ్య గురుతోలన చిలిక వక్తరలక్ష్మి పరివాహ చలన్మీ నామలోచన నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత ధారాకాంతి తిరస్కారి నాసావరణ వాసుర కదంబ కనకాంధ్రకేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రైవే చింతాకలోక ముక్త ఫలాన్విత కామేశ్వర ప్రేమరత్నమణి ప్రతిఫణస్థలి నాభ్యాలవాల రోమాలి లతాఫలాకు చద్వై లక్ష రోమలదారత సమున్నేయ మధ్య మస్తన భారతల మధ్య పట్టబంద్రవలిత్రై. మనం మణిదీప వర్ణన స్టార్ట్ చేసినప్పుడు మొదటి రోజు పెట్టిన పువ్వులు 38 పువ్వులు పెట్టాలి అమ్మవారికి. అదే కంటిన్యూ చేయాలి. కానీ మొదటి రోజు పెట్టింది మళ్ళీ నెక్స్ట్ టైం పెట్టకూడదు. అదే 9వ రోజు అయితే పెట్టుకోవచ్చు. ఆ రోజు మాత్రం ఎన్ని రకాల పూలైనా పెట్టుకోవచ్చు. కానీ 33 అయినా 38 అయినా పెట్టుకోవాలి తప్పకుండా. అండ్ పూజ అయితే చాలా బాగా జరిగింది. నారాయణ దశకృతి మహాపాశుతి కామేశ్వర దేవ సప్తమయ వ్యవహారణే సమేత కామ సంజీవనం శ్రీమద్ భాగవత స్వరూప ముఖ పంచ పటాండ మధ్య శక్తి కూటక ఆయన చూస్తున్నారు కదా, ఆ రోజు పూజ అయితే చాలా బాగా జరిగింది. మాకైతే చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా చుట్టుపక్కల వాళ్ళందరూ కలిసి వచ్చారు. నీ పాపెటలో మాయని మల్లె కానివ్వు నన్ను నీ కురులలో నుండుటకు మందారమైన కానివ్వు నన్ను నీ మెడమునకును కంకణమైన కానివ్వు నన్ను నీ కరములలో నుండుటకు సిరిపువ్వనైనా కానివ్వు నన్ను నీ అందెలలో నుండుటకు మంగళహారతి. చూస్తున్నారు కదండి, పూజ అయితే చాలా బాగా జరిగింది. అమ్మవారికి 9 సార్లు మణిదీప వర్ణన చదివేసి హారతి ఇచ్చేసి ఇంకా వచ్చిన గెస్ట్లందరికీ ప్రసాదం పెట్టి గిఫ్ట్లు అయితే ఇచ్చాము. అండ్ నేనైతే మొత్తం వీడియో తీయలేదు, ఎందుకంటే ఆ రోజు వీడియో తీసింది మా చెల్లియే. తనకి అమ్మవారు వచ్చింది తన ఒంటిపైకి. మా అందరికీ చాలా భయం వేసింది. అంటే ఫస్ట్ టైం ఎవరికి రాలేదు మా ఇంట్లో అంతవరకు. అందుకే మాకైతే చాలా డిఫరెంట్గా అనిపించింది. అందుకే వీడియో మొత్తం ఎవరం తీయలేదు. మీకు ఈ వీడియో నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చేది ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.